Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss CGL 2024 PLIMS previous year questions in the topic linear equations, and in that topic we are discussing on three variables. We already completed single and two variables in the last video. In that we completed 10 questions. Now in three variables we got 8 questions and purely on three variables. Okay, so without late, let us start the video. But before starting the video I want to tell you, సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనం టెస్ట్ రూపంలో మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఆ టెస్ట్ రాసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సీ ద ఫస్ట్ వన్. For the equations ax plus a square plus 1 into y equal to 4 and 4x plus ay equal to a square, which of the following statements is true? సో బేసిక్ ఇలాంటి క్వశ్చన్స్ కనిపించేటప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్స్లో ఆల్రెడీ ఏ వాల్యూస్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు, ఏ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాడు. సో ఆప్షన్ నుంచి మనం వెళ్ళిపోవడం బెటర్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ 6 అవ్వచ్చు లేకపోతే ఏ -12 అవ్వచ్చు. ఓకే, ఏ 6 పెట్టాం అనుకోండి. ఓకే, ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూలో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఏది ఈక్వల్గా ఉన్న ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయ్యింది అనుకోండి, ఏ ఈక్వల్ టు 6లో అదే ఆన్సర్, మిగతావన్నీ చూడక్కర్లేదు. ఓకే, లేదంటే వై 4 పెట్టినా పర్వాలేదు. కానీ ఇక్కడ ఏ అనేది కొంచెం స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ మనకి నోన్ వాల్యూ అయితే బెటర్. కాబట్టి ఏ నేను ఫస్ట్ 6 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు, 6x 6 స్క్వేర్ ప్లస్ 1 అంటే 37y ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36. అంతేనా? సో ఇప్పుడు 4a ప్లస్ 6y కాబట్టి 2 కామన్ తీస్తే 2a ప్లస్ 3y ఈక్వల్ టు 18. సారీ 4x ఇక్కడ, సారీ దిస్ ఈజ్ x. 2 కామన్ తీసాను కాబట్టి 2x, ఇది 4x. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 6x ఉంది, ఇక్కడ 2x ఉంది కాబట్టి నేను ఇక్కడ 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి, 6x ప్లస్ 9y ఈక్వల్ టు 54. ఓకే, సో ఇది మైనస్ ఇది చేయండి. సో 37 మైనస్ 9 అంటే 28y, ఇట్ ఈస్ ఈక్వల్ టు -50. సో y ఈక్వల్ టు ఎంత వస్తుంది, -50/28. ఉందా ఎక్కడైనా ఏ 6లోని? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో కాబట్టి ఏ 6 అనేది పాసిబుల్ కాదు, తీసేయండి. నెక్స్ట్ ఏ -12, ఏ -12 పెట్టారనుకోండి, ఏమొస్తుందో చూడండి, -12x ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 1 అంటే 144 ప్లస్ 1 అంటే 145y. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు 4. అండ్ 4x ప్లస్ ఆర్ ఏ ఈక్వల్ టు -12 కాబట్టి -12y ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 144. సో 4తో క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఏమొస్తుంది ఇక్కడ, x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 3 12, 4 6 24, 36. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటి నుంచి xy వాల్యూస్ చేయొచ్చు, లేదంటే మిగతా ఇప్పుడు x వాల్యూ ఇవి రేషనల్ నెంబర్స్ కదా, ఇవి వేసే బదులు నేను ఈ రేషనల్ నెంబర్స్ బదులు ఈ ఇంటీజర్స్ వేసుకున్నాను అనుకోండి. ఈ ఇంటీజర్స్ వేసినప్పుడు ఏదో ఒక ఈక్వేషన్ సాటిస్ఫై అయిందంటే అదే ఆన్సర్, సాటిస్ఫై అవ్వకపోతే ఈ ఆప్షన్ సి అనేది అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు x ఈక్వల్ టు 48, y ఈక్వల్ టు 4 పెడదాం. x ఈక్వల్ టు 48, y ఈక్వల్ టు 4 పెట్టాను అనుకోండి, 3 × 4 12. సో 48 - 12 ఎంత, 36. సరిపోయిందా, 36 ఈక్వల్ కదా. సో కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇట్లా త్రూ ఆప్షన్స్ చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. క్లియర్? నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ xyz సో యాజ్ టు సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ గివెన్ బిలో. ఇక్కడ మీకు 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఆప్షన్స్లో కూడా డైరెక్ట్గా 3 వాల్యూస్ ఇచ్చాడు. సో ఏదవుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ 12. ఎక్కడుందమ్మా, 5 + 4 + 3 12 సరిపోయిందా? ఇంకా మిగతావి ఏవైనా 12 అవుతుందా? అవ్వట్లేదు. సో ఆప్షన్ సి సాటిస్ఫైస్ ది ఈక్వేషన్. సో దట్స్ ఇట్. అంటే మిగతా 2 ఈక్వేషన్ చూడక్కర్లేదు, ఒక ఈక్వేషన్ అయ్యింది, మిగతావి ఏవి అవ్వట్లేదు కదా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని మిగతావి కూడా ఏవో ఇంకోటి కూడా సాటిస్ఫై అయితే అప్పుడు మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ చూస్తాం, ఆ రెండింటిని సెకండ్ ఈక్వేషన్ లో ఏది సాటిస్ఫై అవుతుంది. సో మిగతావి అవడం కాబట్టి డైరెక్ట్ గా ఒకటే ఆప్షన్ సాటిస్ఫై అయింది కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్, సాల్వ్ ద గివెన్ సెట్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ ద అన్నోన్. సేమ్ 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఆప్షన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. సో బేసిక్ గా x + 2z ఈక్వల్ టు 3 అంట. ఇది 0 పెట్టాను అనుకోండి, 2 × 2 4 ఇది కాదు,
ఇది -1 పెట్టాను, 2 into 2 ఇది అవుతుంది, -1 ఇది కాదు, నెక్స్ట్ 2 2 minus 2 0. సో ఓన్లీ ఒక ఆప్షనే సాటిస్ఫై అయింది. సో ఇంకా అదే ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో త్రూ ఆప్షన్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y అండ్ z సో యాజ్ టు సాటిస్ఫై ద రిలేషన్స్ గివెన్ బిలో. సేమ్ ఇలాంటిదే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మూడు ఈక్వేషన్ లో ఏది ఈజీగా ఉందో అది చూసుకుంటారు. సపోజ్ నేను ఆప్షన్ సి చూస్తున్నాను. ఓకే, సో 2 into x. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నాం అనుకోండి, -10 -6 -40. అది అసలు అవ్వదు, మనకు కావాల్సిన ప్లస్ కదా, అది కాదు. సో 2 into 5 10, 5 into 3 15, 25 ప్లస్ అన్ని ఇంకా 25 కన్నా ఎక్కువ అయిపోతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి, -10 -6 +40 అంతేనా. చూడండి ఇది -10 -6 +40 అంటే 40 - 16 24 ఇది అవుతుందా, అవుతుంది. ఇది చూద్దాం, -10 ఇది అవ్వదు అంతేనా, ఎందుకంటే -10 + 6 అయిపోతుంది, ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి. సో మిగతా ఏవి సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇంకా అదే ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సేమ్ ఇక్కడ మీకు ఈ మూడు ఈక్వేషన్ లో ఏది బెటర్ గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఉన్నాను, ఈ ఈక్వేషన్ చూసుకుందాం. 2x + 3y అంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాను, -2 + 3 -4, -2 + 3 -4 అంటే కాదు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 2 + 3 -4, 5 - 4 1 సరిపోయిందా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఇది అవుతుందా, 2 - 3 -4 ఇది కాదు. నెక్స్ట్ ఇది 2 + 3 + 4 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ బి సాటిస్ఫైస్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నోన్. సేమ్ ఇక్కడ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏది బెటర్ చూద్దాం. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ 1.5 ఉంది, అది అంత బెటర్ కాదు. సో కాబట్టి x + 5y ఇది బెటర్. సో దీన్ని చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ 2 -15 + 7 into 4 28. సో ఇది అవుతుందా, ఎస్. 28 - 15 అంటే 13, 13 + 2 ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 5 into 2 10, 7 into 4 28 -3 ఇది కాదు. నెక్స్ట్ 4 -15 14 కాదు. నెక్స్ట్ 2 5 into 4 20 22 21 ఇది కాదు. సో ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకని ఈ మూడిట్లో ఏ ఈక్వేషన్ మనం తీసుకుంటే బెటర్గా ఫాస్ట్గా చేయొచ్చు అనేది తెలియాలి. ఓకే, అప్పుడు సరిపోతుంది. క్లియర్. నెక్స్ట్ సెవెంత్ వన్, if the system of the following equations has the value of the variables as 3 consecutive integers, then the value of a is అంటే సో XYZ అన్నవంట వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఇది నుంచి ఈ మూడు ఈక్వేషన్ నుంచి వాల్యూ ఆఫ్ ఏ ఏమవుతుంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎక్స్ వై జెడ్ 3 గనక కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అయితే నాకు చెప్పండి ఈ మిడ్ వాల్యూ ఏమవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ అదర్ 2 అంతేనా. సో కాబట్టి ఐ కెన్ రైట్ 2y = x + z అంతేనా. అంతేకాకుండా y - x 1 అవుతుంది, z - y కూడా 1 అవుతుంది అంతేనా. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ. సో వీటిని అప్లై చేసి మనం ఇక్కడ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ చూడండి, x + z ఎంత 2y. సో 2y - y ఏమవుతుంది y. సో y = 2a, ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, x 4y 2y x + z కాబట్టి 4y ఏమవుతుంది 2 times of x + z అంటే 2x + 2z - 2z is equal to 3 into 4 - a అంటే 12 - 3a. సో 2z క్యాన్సిల్, 2x + x 3x = 12 - 3a అంతేనా. సో అప్పుడు x = ఏమవుతుందమ్మా 3 కామన్ తీస్తే 4 - a. సో x = 4 - a, y = 2a. కానీ x y కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ కాబట్టి వాటి మధ్యన డిఫరెన్స్ ఎంత వస్తుంది 1. అంటే y - x ఎంత రావాలి 1 అంతేనా. సో y ఎంత 2a, x ఎంత 4 - a, 2a - 4 - a అంటే +a, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో 3a = సారీ ఆగండి, ఇక్కడ 2a ఒక్క నిమిషం, ఇక్కడ మనకి y - x 1, y ఎంత 2a, x ఎంత 4 - a.
సో అప్పుడు 3a ఈక్వల్ టు 5 అవుతుంది, a ఈక్వల్ టు 5/3 అవుతుంది. a ఈక్వల్ టు 5/3 ఆప్షన్స్లో ఉందా? లేదు. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎక్స్, వై, జెడ్ అనేవి కన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ y పెద్దదా ఎక్స్ పెద్దదా అనేది తెలియదు. సో కాబట్టి y మైనస్ ఎక్స్ 1 అవ్వచ్చు, ఎక్స్ మైనస్ వై కూడా 1 అవ్వచ్చు. అంతేనా? ఎక్స్ మైనస్ వై 1 అయింది అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 4 మైనస్ ఏ మైనస్ 2a ఈక్వల్ టు 1. సో 3a ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 3 ఎయిట్ వెళ్ళిపోతే 4 మైనస్ 1 3. సో 3a ఈక్వల్ టు 3 అంటే a ఈక్వల్ టు 1. a ఈక్వల్ టు 1 ఉందా? ఆప్షన్లో ఉంది. సో ఇట్ విల్ బి ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ a. క్లియర్? నెక్స్ట్, 2 biscuit and 1 chocolate cost 69. 2 chocolates and 3 cups of coffee cost 127, and 3 biscuits, 4 chocolates and 2 cups of coffee cost 229. Find the total cost in rupees of 5 biscuits, 5 chocolates and 5 cups of coffee. This is the question in prelims exam. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఇంత టైం టేకెన్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటి, మనకి వాడు ఈక్వేషన్స్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఆప్షన్ లో చాక్లెట్ రేటు, బిస్కెట్ రేటు, కప్ ఆఫ్ కాఫీ రేట్ అంటే మనం ఇందాక చేసినట్టు ఆప్షన్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ అలా ఇవ్వలేదు. దెన్ హౌ టు సాల్వ్ ఇట్? ఐ విల్ టెల్ యూ ద ప్రొసీజర్. బిస్కెట్ కాస్ట్ బి అనుకుందాం, చాక్లెట్ ఏమో సి అనుకుందాం, కప్ ఆఫ్ కాఫీ ఏమో సిఓ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్స్ రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2 బిస్కెట్స్ 1 చాక్లెట్ ఈక్వల్ టు 69. నెక్స్ట్ ఏమన్నాడు? 2 చాక్లెట్స్ 3 కప్ ఆఫ్ కాఫీ ఈజ్ ఈక్వల్ టు 127. అండ్ ఇంకేమంటున్నాడు? 3 బిస్కెట్స్ 4 చాక్లెట్స్ 2 కప్స్ ఆఫ్ కాఫీ ఈక్వల్ టు 229. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్. వాడు ఏమడుగుతున్నాడు? 5 బిస్కెట్స్ 5 చాక్లెట్స్ 5 కప్ ఆఫ్ కాఫీ కాస్ట్ అడుగుతున్నాడు. అంతేనా? ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండింటినీ కనుక నేను యాడ్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుంది చెప్పండి? 2b ప్లస్ 3b 5b వస్తుంది, 1c ప్లస్ 4c 5c వస్తుంది. నెక్స్ట్ కప్ ఆఫ్ కాఫీ ఇంకేం లేదు కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ కప్ ఆఫ్ కాఫీ. 69 ప్లస్ 229 అంటే ఎంతమ్మా? 280 ప్లస్ 99 అంటే 298. ఓకే, సో కాబట్టి మనకి 5 బిస్కెట్స్ 5 కప్ ఆఫ్ కాఫీకి 2 కప్స్ ఆఫ్ కాఫీ యాడ్ చేస్తే, సారీ చాక్లెట్స్ కి 2 కప్స్ ఆఫ్ కాఫీ యాడ్ చేస్తే 290. సో మనకి ఏమైనా ఇంకొక కప్ ఆఫ్ కాఫీ గనక తెలిస్తే ఈ వాల్యూకి 3 టైమ్స్ ఆఫ్ కప్ ఆఫ్ కాఫీ గనక యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా కదా? సో కాబట్టి మనం 298 కన్నా 3 టైమ్స్ ఆఫ్ సమ్ కప్ ఆఫ్ కాఫీ అనేది ఆన్సర్. క్లియర్? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకేం చేయొచ్చు మనం? ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 1 ప్లస్ 2. 1 ప్లస్ 2 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 2b ప్లస్ 1c ప్లస్ 2c 3c ప్లస్ 3 కప్స్ ఆఫ్ కాఫీ ఈజ్ ఈక్వల్ టు 196. అంతేనా? ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. క్లియర్? ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ ఈక్వేషన్ నుంచి ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈ థర్డ్ ఈక్వేషన్ లోని కప్ ఆఫ్ కాఫీ ఉంది అండ్ ఫోర్త్ ఈక్వేషన్ లోని కప్ ఆఫ్ కాఫీ ఉంది కదా. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, అప్పుడు దీన్ని మనం 3 తోని, దీన్ని 2 తోని మల్టిప్లై చేసాం అనుకోండి. చెప్పండి నాకు ఎంత వస్తుంది? 3 × 3 9b మైనస్ 2 × 2 4b. 9b మైనస్ 4b అంటే 5b. అండ్ 3 × 4 12, 2 × 3 6. సో 12 మైనస్ 6 అంటే 6c ఈజ్ ఈక్వల్ టు 229 × 3 అంటే ఎంత వస్తుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 27, 3 2 6 8 అండ్ 3 2 6 687. అదే ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 196 × 2 అంటే 200. 400లో 8 తీసేస్తే 394, సారీ 8 తీసేస్తే 392. సో 687 మైనస్ 392 అంటే ఎంత వస్తుంది మీకు? ఇట్ ఈస్ ఈక్వల్ టు 295. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. 2b ప్లస్ 1c 69 అండ్ 5b ప్లస్ 6c ఈక్వల్ టు 295. అంతేనా? సో ఇక్కడ రాద్దాం ఒకసారి. 2b ప్లస్ 1c ఈక్వల్ టు 69 అండ్ సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు ఏమొచ్చింది? 5b ప్లస్ 6c ఈక్వల్ టు 295. సో బై దాన్ని కనుక నేను 6తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇంటూ 6. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది 12b
plus 6c is equal to 6 9s 54 and 6 6 36 plus 5 414. అంతేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ తీసేయండి. 12b minus 5b అంటే 7b, 6c 6c క్యాన్సిల్. సో 414 minus 295. సో ఎంత వస్తుంది ఇప్పుడు? 414 minus 295 ఇట్ ఈస్ ఈక్వల్ టు 119. అంతేనా? ఎస్. సో 7తో ఏమైనా అవుతుందా? ఎస్, 7 1s 77. సో b ఈక్వల్ టు హౌ మచ్? 17. b 17 కదా, ఈ ఈక్వేషన్లో వేశారనుకోండి 17 2 34. సో అప్పుడు c ఎంత అవుతుంది? 69 minus 34 అంటే 35. c 35 కాబట్టి వేరే దాంట్లోని కప్ ఆఫ్ కాఫీ ఎంత వస్తుందో చూడండి, 17 35. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఆల్రెడీ ఇచ్చాడు వీడే. ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్ నుంచి కాఫీ 35. సో 2 into 35 ఎంతమ్మా? 70. సో 127 minus 70 అంటే 57. సో 3 కాఫీ ఎంత? 57. సో కాఫీ ఎంత అవుతుంది అప్పుడు? ఇట్ ఈస్ 57/3 అంటే 19. ఓకే. సో ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను? 298కి, ఓకే, ఇక్కడ 298కి 3 కాఫీ అంటే 57. ఇది యాడ్ చేస్తే సరిపోతుంది, 57 యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేనా? 298 plus 57 అంటే ఎంతమ్మా? 355. ఎస్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఎంత టైం మీరు ఎంత కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసినా కూడా డెఫినెట్గా మీకు ఇంతే టైం పడుతుంది. ఓకే, క్యాలిక్యులేషన్సే. సో కప్ ఆఫ్ కాఫీ కోసం ఇన్ని కష్టాలు పడాలి, పడ్డాక దాంట్లో యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎస్, all of you clear? This is the general procedure. So I hope all of you understand these sessions, and this is the last question for today's session, and with this I'll conclude this session. And if any of your friends or family are preparing for the competitive exams, please share these videos to all these friends. Thank you very much for listening. Take care all of you. Jai Hind.